దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్ మోసాలకు సంబంధించి మాట్లాడుకుందామండి. ఈరోజు ప్రపంచంలో సైబర్ క్రైమ్ మోసాలకి బలవుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఇప్పటికీ సైబర్ క్రైమ్ మోసాలకు బలై కొన్ని లక్షల మంది జీవితాలు బలైపోయాయండి, చచ్చిపోయారు. కొన్ని లక్షల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద క్రైమ్ ఏదైనా జరుగుతుందంటే అది సైబర్ క్రైమ్ కేసు అండి. ఈరోజు సైబర్ క్రైమ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లో జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ కేసులతో ఎఫెక్ట్ అవుతున్నటువంటి కంట్రీస్లో ఇండియానే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నట్టు, అందున మన సౌత్ ఇండియా తెలుగు రాష్ట్రాలు ఇంకా ముందున్నట్టు మన సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ప్రకారం నేను చెప్తున్నానండి. ఇలా సైబర్ క్రైమ్ బాధితులు నానాటికి మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నారండి. మరి ఈ సైబర్ క్రైమ్ మోసాలను మనం అరికట్టలేమా? మరి ఏం చేయాలి సైబర్ క్రైమ్ మోసాలను అరికట్టడంలో అంటే, సైబర్ క్రైమ్ మోసాలు జరగడానికి మరీ ముఖ్యంగా ఒకటే ఒక కారణం అండి. మనిషికి ఉన్నటువంటి అత్యాశ ఈ సైబర్ క్రైమ్ మోసాలు జరగడానికి ప్రధాన కారణం అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం కష్టపడింది ఏది రాదు, కానీ డబ్బు మీకు ఇలా వస్తుంది, ఈ వారంలో వస్తుంది, మీకు ఈ గిఫ్టులు వచ్చాయి, మీరు పలానా ఓటీపీ చెప్పండి, మీ కేవైసీ చెప్పండి అనగానే తొందరపడిపోయి ఏమీ ఆలోచించుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే, మనకు తెలిసిన సగం టెక్నాలజీతో ఫోన్లను ఆపరేట్ చేసుకుంటూ, సిస్టమ్లను ఆపరేట్ చేసుకుంటూ వాడు అడిగిన సమాచారాన్ని చెప్పేస్తున్నామండి. అంటే మన కీనే వాని చేతిలో పెడుతున్నాం. ఇక కీని చేతిలో పెట్టిన తర్వాత వారు ఊరుకుంటారండి. మంచిగా లాక్ ఓపెన్ చేసి డబ్బును దొంగిలిస్తున్నట్టు ఇలా హ్యాపీగా డబ్బులను దొంగిలిస్తున్నారండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ల కేసులు ఎంతలా అంటే వాటి వాల్యూ వచ్చేసి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల వాల్యూలో ఉందండి. అంటే అర్థం చేసుకోండి ఎన్ని ఫ్యామిలీస్, ఎంతమంది రోడ్డున పడుతున్నారనేది ఈ ఒక్క మాటతో మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నానండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు పలానా గిఫ్ట్ వచ్చిందండి, దీనికి ఇంత అమౌంట్ క్లెయిమ్ చేయండి, మీ కేవైసీ చెప్పండి, ఓటీపీ చెప్పండి, ఇలాంటి రకరకాల మాటలతో అమ్మాయి ఇప్పుడు సైబర్ క్రైమ్ కోసం ఎలా వచ్చిందంటే ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫేస్ మార్కింగ్ చేసి కూడా ఫోన్స్ వస్తున్నట్టు వాళ్ళని చూస్తే అంటే నిజమైన పర్సనే ఫోన్ చేస్తున్నాడా అనుకునేలా నమ్మించి మరి డబ్బులు తీసుకుంటున్నటువంటి సందర్భాలను మనం ఎన్నో చూస్తున్నాం. ఒక హైదరాబాద్లోనే, ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రాలలోనే, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనే కొన్ని వేల కేసులు సైబర్ క్రైమ్ కేసులు అవుతున్నాయంటే, కొన్ని కేసులు అయితే మనకి ఈ సైబర్ క్రైమ్ కేసులు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టని వాళ్ళు కూడా వేలలో ఉన్నారండి. మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఈ రోజు ఇప్పుడు నేను వీడియో చేయడానికి ముందు కూడా ఈ వీడియో ఏదైతే చేస్తున్నానో ఇక్కడ జస్ట్ ఒక 10 అడుగుల దూరం వెళ్తే ఒక ప్లేస్ ఉంటుందండి పక్కనే. అంటే నేను ఒక స్కూల్లో వర్క్ చేస్తాను, ఇక్కడ నుండి ఒక 10 అడుగుల దూరం వెళ్తేనే ఒక పర్సన్ది, ఆ పర్సన్ పేరు చెప్తే బాగుంటుంది, నాకు ఇంతకుముందు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 లక్షలు లాస్ అయ్యాడటనండి సైబర్ క్రైమ్ పుస్తకంలో. 10 లక్షలు గుర్తుపెట్టుకోండి. ఇదే కాదండి, ఎంతోమంది నా మిత్రుడు, నా ట్యూటోరియల్ సంబంధించి నా మిత్రుడు ఒక అతను ఫిజిక్స్ సారు, తను కూడా సైబర్ క్రైమ్ మోసంలో బలైన వాడే. ఇలా నా ఫ్యామిలీకి సంబంధించిన ఒక రిలేటివ్, నేను అంటే అమ్మమ్మ తరఫు నుండి రిలేటివ్ వాళ్ళు అవుతారు, అతను కూడా అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా నాకు తెలిసిన వాళ్ళ నా స్టూడెంట్ ఒకరండి. ఆ స్టూడెంటు అంటే ఉప్పలకు సంబంధించిన ఒక స్టూడెంటు ఇలానే ఈ బెట్టింగ్ యాప్లు వాటిలో పడి కొన్ని లక్షలు పోగొట్టుకున్నవాడు ఉన్నాడండి. సో ఇలా సూసైడ్ చేసుకున్నవాడు, లక్షలు అమౌంట్లు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఈరోజు మనకు తెలిసి మన పరిధిలోనే కొన్ని 10-20 సంఖ్యలో ఉన్నారంటే సొసైటీలో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. సైబర్ క్రైమ్ మోసాలకి ఈరోజు కొన్ని కంట్రీస్ అడ్డాలుగా మారాయి. అవి ఏంటంటే లావోస్, కాంబోడియా, మయన్మార్ లాంటి దేశాలు ఈరోజు సైబర్ క్రైమ్ ముఠాలుగా ఏర్పడ్డాయండి. అక్కడ కంట్రీలలో ఈ ముఠాలు ఎంతలా అంటే అమాయకపు యువకులను ఏజెంట్ సిస్టంతో జాబులు ఇప్పిస్తామని చెప్పేసి తీసుకెళ్ళి ఈ సైబర్ క్రైమ్ మోసాలు చెప్పిస్తున్నారండి. ఈ రోజు నేను చదివినటువంటి న్యూస్ను బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఈ 3 కంట్రీస్లలోనే కొన్ని వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఇంకా వేరే దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఈ ముఠాలో ఉన్నారు. ఈ అమాయకులైన యువకులను తీసుకెళ్ళి ఈ ముఠాలు సైబర్ క్రైమ్ కేసులని చేపిస్తున్నట్టు పోలీసు వాళ్ళు చెప్పారండి. ఈ రోజు ఇచ్చినటువంటి న్యూస్లో ఒక అబ్బాయి చెప్పాడు, వరంగల్ నుండి వచ్చినటువంటి ఒక అబ్బాయి, వాళ్ళ నుండి తప్పించుకొని వచ్చినటువంటి ఒక అబ్బాయి చెప్పాడు, ఇక్కడ 2000 మంది పైచిలకు ఒక లావోస్లో ముఠాల్లోనే పనిచేస్తున్నారంటే మీరు ఒక్కసారిగా అర్థం చేసుకోండి ఎంతమంది ఉన్నారనేది. ఇలా ఈ ముఠాలు ఎంత ఘోరమైనటువంటి అంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తాయటనండి.
టార్గెట్ ఫిక్స్ చేసి ఆ టార్గెట్ రీచ్ అయిన వాళ్ళని ఒకలాగా చూస్తూ టార్గెట్ రీచ్ అయిన వాళ్ళను నానా టార్చర్ పెడతాయంట. అంటే చీకటి రూమ్లో బంధించడం కావచ్చు, తిండి సరిగా పెట్టకపోవడం కావచ్చు. ఇంకొకటి చదివానంటే ఈరోజు పేపర్లో చూసి ఎంత ఘోరం అంటే 15 అంతస్తుల బిల్డింగ్ని 7 సార్లు ఎక్కిస్తారటనండి. అంటే ఇంత ఘోరమైన శిక్షలు విధిస్తూ ఈ ముఠాలు సైబర్ క్రైమ్ను చేపిస్తున్నాయి అమాయకమైన యువకులతో. గుర్తుపెట్టుకోండి యువకులారా, మీకు ఎవరైనా ఏజెంట్లు మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్ళి జాబులు ఇప్పిస్తామంటే మీరు తొందరపడి అమాయకంగా బలి కాకండి. ముందు ఆ ఏజెంటులు సరైన వాళ్ళ కాదా ఎంక్వైరీ చేసుకోండి. అంతేగాని తీసుకెళ్తున్నారని చెప్పేసి వెళ్ళి ఈ అమాయకులకు బలి కాకండి. ఈ అమాయకులకు బలయ్యి మీ ఫ్యామిలీని బజారు పాలు చేయకండి అని నేను మీకు చెప్తున్నానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అత్యాశకు వెళ్ళకండి. ముఖ్యంగా డబ్బుల వ్యామోహంతో అత్యాశకు వెళ్ళకండి. ఏదైనా కష్టపడితేనే వస్తుందండి. మరీ ముఖ్యంగా సైబర్ క్రైమ్ వాళ్ళకి మనిషి యొక్క అత్యాశనే, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు యొక్క అత్యాశనే వాళ్ళకి అది ప్లస్ అవుతుందండి. అంటే డబ్బు కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో అత్యాశకు వెళ్ళకండి. ఏదైనా 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకొని అప్పుడే మీరు నిర్ధారించుకున్న తర్వాతనే చేయండి. ఏజెంట్ త్రూ వెళ్ళే వాళ్ళు ఆ ఏజెన్సీ కరెక్టా కాదా కూడా ఎంక్వైరీ చేసుకోండి. అప్పుడే మీకు కరెక్ట్ ఫలితాలు ఉంటాయండి. సైబర్ క్రైమ్ మోసాలకు బలి కాకండి, మన ఫ్యామిలీలను బజార్లకు కీర్చకండి అని నా ఛానల్ తరఫున మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ నొక్కండి, నా నోటిఫికేషన్స్ వస్తుంటాయి. ఇంకా ముందు మంచి ప్రోగ్రామ్స్తో మంచి వీడియోస్తో అప్లోడ్ చేస్తూ మిమ్మల్ని నేను అలరిస్తూనే ఉంటాను. ఇట్లు మీ దినేష్ గంగసాని.